సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నది. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలుగా జరగాలి. టీఆర్ఎస్ పార్టీ పరిపాలించాలని చెప్పి ప్రజలు నిర్ణయం చేసి 5 సంవత్సరాల కొరకు తీర్పిస్తే ముందస్తు అని చెప్పి అకారణంగా ఎలాంటి కారణం లేకుండా 9 మాసాల ముందే ఎన్నికలకు పోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్న ఎన్నికలకు కానీ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, 9 మాసాలు ఉండగా ఎన్నికలు అవసరమా అని చెప్పేసి. దీని యొక్క సంకేతం ఏంటి అంటే ప్రజలలో మేము విశ్వాసాన్ని కోల్పోతున్నాము, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయము, ముందే జాగ్రత్త పడాలి అనే సంకేతం ముందస్తు ఎన్నికలని చెప్పేసి. 4 సంవత్సరాల 3 మాసాలలో ఈ పార్టీ ఈ ప్రభుత్వము ఏ ఒక్క ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకోలేకపోయింది. దేశ చరిత్రలోనే 4 సంవత్సరాలలో 2 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అన్ని స్కాములు, అన్ని పర్సంటేజీలు, ప్రతి ఒక్క ప్రాజెక్టు సంబంధించి ఏ వర్గానికి, మహిళలకే కానీ, రైతులకే కానీ, రైతు కూలీలకే కానీ, దళితులకే కానీ, ఆదివాసులకే కానీ ఎవరికి న్యాయం చేయలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంలో పేద రైతులు, రైతు కూలీలు, ముఖ్యంగా దళితులు అణచివేయబడ్డారు. 3 ఎకరాల భూమి లేదు వాగ్దానంలో, దళిత ముఖ్యమంత్రి లేడు. ఈరోజు దళితులకి రక్షణ లేకపోయింది తెలంగాణ రాష్ట్రం. ఈ నేపథ్యంలో తెలంగాణ దళిత సమాజం ఈ దొర యొక్క దురహంకారాల పాలనకు చరమగీతం పాడాలి. దళితుని యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా మా ప్రాంతానికి వచ్చిన మందకృష్ణ మాదిగ గారు, బెల్లా నాయక్ గారు, అద్దంకి దయాకర్ గారు వీరందరికీ స్వాగతిస్తున్నాను.